మునగ చెట్టు ఎంత పెద్ద చెట్టో అనుకుంటూ ఉంటాం. కానీ మునగ చెట్టు చాలా బలహీనమైనది. ఎవరైనా పొగుడుతూ పొగుడుతూ వారిని అలా పైకి తీసుకువెళ్తూ ఉంటే మునగ చెట్టు ఎక్కిస్తున్నారు అనేటటువంటి తెలుగునాటి మాట సుప్రసిద్ధం. ఇది జాతీయం. మునగ చెట్టు ఎక్కించడం అంటే అర్థం కింద పడవేస్తారా అనేటటువంటి భయం అందులో దాగి ఉండడం. మునగ చెట్టు తమిళంలో మురుంగై అంటారు. అలాగే సంస్కృతంలో ముద్గపర్ణి అన్న పేరును మనం గమనించవచ్చు. హంసవింశతి లేక కావ్య ప్రపంచంలో కొన్ని సందర్భాలలో ఈ మునగ చెట్టు ప్రస్తావన మనం చూడవచ్చు. జిట్టువ మునగ పూజిట్టు గిజిగాడు. గిజిగాడు ఒక పక్షి మునగ చెట్టు పైన చిన్న గూడు కట్టుకున్నదట. హంసవింశతిలో ఇలా వర్ణించడం మనం గమనించవచ్చు. ఇంకా ప్రాచీన కావ్యాలలో అన్నప్పుడు మహాభారతమే ఆధారం కదా. మహాభారతంలో తిక్కన్న అనుశాసనిక పర్వంలో మునగయుల్లి అడవి మునగ దుర్మాంసముతానుగమ్ము మలినమైన యుప్పు, ఇలా జీలకర్ర, గరివేము, గురుజ, ఇంగువ, ప్రవర్ధనీయ కోటి ఇలాంటి వాటన్నింటి ప్రస్తావనను తిక్కన్న గారు అనుశాసనిక పర్వంలో 189వ పద్యంలో అందించినట్లుగా మనం భారతంలో కూడా చూడవచ్చు. అంతేకాదు సుమా, నన్నయ భారతంలో కూడా సభాపర్వంలో మునుగు అన్న పేరిట ఈ మునగ చెట్టు ప్రస్తావననే చేసినట్లుగా వ్యాఖ్యానకారులు వివరించి ఉన్నారు. అంటే 1000 ఏళ్ల చరిత్ర మనకు ఈ వృక్షం గురించి మహాభారతం ఇలా అందిస్తుంది. సాహిత్యాన్ని మనం అధ్యయనం చేసే సమయంలో మహాభారతం, శ్రీరామాయణం, భాగవతం, కావ్య ప్రపంచం, పురాణాలు వాటన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే దేశ, స్థల, కాల సంబంధిత సమస్త చరిత్రలను వృక్షాలు కూడా తెలియజేస్తాయి అనే అంశం మరొక తప్పనిసరి అంశం అవుతున్నది. ఇరుకుమాను పెరంటిలో ఎక్కుబావి మునుగలను జొప్ప. శాలివాహన సప్తశతి, శుక సప్తతి ఈ 2 కావ్యాలలో కూడా మనం గమనించవచ్చు. శుక సప్తతిలో పాలవేకరి కదిరీపతి ఇరుకుమాను పెరంటిలో ఎక్కుబావి మునుగ, పెరటి చెట్టు అక్కడే ఉంటుంది ఈ మునగ చెట్టు బావి పక్కనే అంటూ పాలవేగరి కదిరీపతి శుక సప్తతిలో చెప్పిన అంశాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఇంత ప్రాచీనమైనది ఈ మునగ చెట్టు అనేటువంటి అర్థం మనకు స్ఫురించక మానదు. అయితే మునగ గురించినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మాలు కొంచెం వేరుగా ఉన్నాయి. మునగ చెట్టు కిందికి బ్రహ్మచారి వెళితే మళ్ళీ ముంజి చెయ్యాలి. ముంజి అంటే ఉపనయనం, వడుగు. బ్రహ్మచారి మునగకాయ తినకూడదు. విరిగా నేటి కాలంలో సాంబారు అనగానే అందులో మనకు మునక్కాయలు వేస్తూ ఉంటారు. మునగకాయలని బ్రహ్మచారి స్వీకరించకూడదు. అలా స్వీకరించినట్లయితే శరీరంలో కలిగే మార్పులకు అనుకూలంగా విద్యాభ్యసనం లోటు పడుతుంది, తగ్గుతుంది, వివాహం పైన ధ్యాస మరలే అవకాశాలు పెరుగుతాయి. కనుక సంప్రదాయంలో ఉపనయనాధికారం గలవారు, ముంజి చేసుకునేటటువంటి వారు బ్రహ్మచారి ఈ మునగ చెట్టు కిందికి వెళితే మళ్ళీ ఉపనయనం తప్పనిసరి అనేటటువంటి వారు ప్రాచీనులు. సంస్కృతంలో శీఘ్రశలాటువు అనే మరి ఒక పేరు ఈ మునక్కాయకు ఉంది. మునగ ప్రాచీనులు గృహాలలో పెంచేటటువంటి వారు కాదు. ఎందుకని అంటే ఎక్కడ మునగ చెట్టు ఉంటుందో ఆ మునగ చెట్టుకు సంబంధించి చిత్రమైన ఒక బొంత పురుగులు ఆ మునగ చెట్టు పత్రాలను ఆశ్రయిస్తాయి. మునగ ఉన్న చోటల్లా ఈ బొంత పురుగు పెరగడంతో ఆ పురుగు కారకంగా మనకు ఇతరములైన ఇబ్బందులు కలుగుతాయి. కనుక ప్రాచీనులు ఈ మొక్కను ఇంటిలో పెంచేటటువంటి వారు కారు. కానీ పెరటి దగ్గర, బావిలో, అలాగే ఇంటికి దూరంగా వ్యవసాయ క్షేత్రాల వద్ద, గ్రామానికి రహదారులలో ఇరువైపులా కూడా పెంచేటటువంటి వారు. ప్రాచీనమైన మహాభారతంలో కూడా ఈ చెట్టు యొక్క ప్రస్తావన ఉన్న ఈ మునగ చెట్టు ఎంత విశేషమైనది అంటే
ఆరోగ్యకరమైనది అంటే దేవతారాధనలో భగవంతుడికి సమర్పించేటటువంటి ఆ అర్చనలో లక్ష పుష్పార్చన ఒక ప్రత్యేకం. లక్ష పుష్పాలు మనం సేకరించేటటువంటి స్థితిలో లేనప్పుడు పుష్పాలను త్రుంచి ఆ పుష్పపు రెక్కలను విడివిడిగా చేసి అవే లక్ష అనే భావనలతో స్వామికి సమర్పించేటటువంటి వారు అలా చెయ్యకూడదు. పుష్పాన్ని రెక్కలను అలా త్రెంచకూడదు. ఎవరైతే సంఖ్య అనేటటువంటి ఆలోచనతో పుష్పాన్ని రెక్కలుగా తీసి ఆ రెక్కలని విరజిమ్మి అలంకరణ చేస్తారో, పుష్పాల రెక్కలు ఎవరైతే ఇలా విరిచివేసి సేకరిస్తారో అలాంటి వారికి వైవాహిక జీవితం దెబ్బతింటుంది అంటూ మనకు మన పవిత్ర వృక్షాలు అనే గ్రంథం తెలియజేస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది, గొడవలు పెరుగుతాయి. సఖ్యత కోరుకునే వారెవరూ కూడా పువ్వులను రెక్కలను త్రుంచకూడదు. కానీ అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఈ సంఖ్య పూర్తి చెయ్యాలి, ఈ సంఖ్య కోసం అన్ని పుష్పాలు లేవు. ఇలాంటి సమయంలో మునగ ఆకులను సేకరించి ఆ మునగ ఆకులతో పరమేశ్వరారాధన చేసి అనంతరం ఈ మునగ ఆకులతో పచ్చడి చేసి పదార్థం అందరికీ అందించేటటువంటి వారు. మునగకాయ పనికిరాదు పరమాత్మ సమర్పణలో నివేదనకు, కానీ మునగ ఆకులతో పచ్చడి వినియోగించవచ్చు. ఇది ఆచారకాండ ప్రత్యేకంగా చెప్పే అంశంగా మనం స్వీకరించాలి. పరమాత్ముడికి సమర్పించేటటువంటి పదార్థాలలో భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు అనే 5 విధాలుగా ఉండేటటువంటి పదార్థాలలో రసాన్నం అన్నప్పుడు ఆ రసములలో మునగకాయ వినియోగించకూడదు, కానీ మునగ పచ్చడి వినియోగించవచ్చును అనేటటువంటి వారు ప్రాచీనులు. అయితే మునగ పచ్చడి కానీ మునగకాయలతో చేసిన పదార్థాలు కానీ మునగ ఆవకాయ కానీ వీటిని బ్రహ్మచారులకు, వివాహం కానిటువంటి వారికి, చిన్నారి బాలబాలికలకు ఆహార పదార్థాలలో జతపరచేటటువంటి వారు కారు. తీవ్రమైన అత్యుష్ణం కలిగి ఉన్న కారణం చేత దైహికపరమైన మార్పులు కూడా సంభవిస్తవి. కనుక పూర్వకాలంలోని ప్రాచీనులు మునగను ఇలా దూరంగా ఉంచారు. ఇందుచేతనే శ్రీరామాయణాది గ్రంథాలలో మునగ ప్రస్తావనను మనం గమనించకుండా ఉన్నాం అని కూడా మనం గ్రహించవచ్చు. కానీ భారత కాలానికి పాకశాస్త్ర ప్రావీణ్యం గల భీముడు అలాగే నలుడు వివిధమైన పదార్థములను అందించినట్లుగా ఆ గ్రంథాలే తెలియజేస్తాయి. ఈ ఆధారాలతో అత్యంత ప్రాచీనమైనటువంటి మునగ చెట్టు పెరటిలో పెంచుకోదగినది కానీ ఇంటికి ఎదురుగా పెంచుకోదగినది కాదు అనేటటువంటి వారు, అథవా ఒకవేళ ఇంటికి ఎదురుగా విశాలమైన స్థలం ఉన్న ఎడల ఈశాన్య దిగ్భాగంలో ఈ మునగ చెట్టు ప్రాచీనులు పెంచేటటువంటి వారు. ప్రధాన ద్వారం తూర్పు దిక్కున ఉండడంతో ఆగ్నేయం అలాగే ఈశాన్యం 2 దూరాలుగా ఉన్న కారణం చేత ఈశాన్య దిగ్భాగంలో ఈ మునగ చెట్టు నాటి పెంచి పోషించేటటువంటి వారు, లేదా పెరటి చోట పెరడులో వాయవ్య దిగ్భాగంలో పెంచేటటువంటి వారు. మునగకాయలని దానంగా ఇచ్చినట్లయితే మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ధనం పోగొట్టుకున్నాం, ఎక్కడ పెట్టామో దొరకడం లేదు, వెతికి వెతికి అలసిపోయాం, కార్తవీర్యార్జున మంత్రం కూడా స్మరించినా కూడా ఆ పోగొట్టుకున్న బంగారం వస్తువులు కానీ ధనం కానీ దొరకడం లేదు అనేటటువంటి వారు ఈ మునగకాయలను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఇల్లంతా కూడా చిలకరించి వస్త్రం చేత తుడిచి ఆ నానబెట్టినటువంటి నీటిలో ఉండే మునగకాయలను ప్రధాన ద్వారానికి దిష్టి వలె తిప్పి ఇంటికి దూరంగా పారవేస్తే మరుక్షణమే వారి కంటికి ఏ వస్తువులైతే పోగొట్టుకున్నారో, ఏ ధనమైతే ఎక్కడో పెట్టి మర్చిపోయారో ఆ ధనం కనిపించి తీరుతుంది అనేటటువంటి సాధన కూడా ఒకటి మునగకాయకు మునగ ఆకులకు ఉండేది అంటూ ప్రాచీనులు పాటించేటటువంటి వారు. పవిత్రమైన అమృతమయమైన మునగ చెట్టు గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కనుక కాపాడుకుందాం.